నా పిఏ 1-10 సార్లు ఆలోచన చేస్తాడు. అయినా కూడా దీంట్లో మా ఆఫీస్ పొరపాటు ఎలాంటి పొరపాటు లేదు, కాస్త నా తొందరపాటే ఎక్కువైంది, ఏదో అడిగారు కదా సాయం చేద్దామని. నా తత్వం ఏంటంటే అశోక్ గారు, ఎవరు వచ్చి అడిగినా సాయం చేయమని అడిగితే సాయం చేయటం నాకు ఇష్టం. కాబట్టి ఆ సాయం చేసే తొందరలో, ఆ సాయం చేసే మనస్తత్వంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని సూటిగా అడుగుతాను, అంటే మిమ్మల్ని ఎదురుగా స్టూడియోలో ఉన్నారు కదా అని చెప్పి మిమ్మల్ని గ్రిల్ చేసే ఉద్దేశం కాదు. మీరు ఏదైనా అడుగు, నేను ఏదో యాంకర్ కాబట్టి కొన్ని లక్షల మంది ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిని ఏది పడితే అది అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టో లేకపోతే మిమ్మల్ని ఇది చేసే ఉద్దేశం కాదు నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలోంచి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు ఇందాక అన్నారు రౌడీ షీటర్ శ్రీకాంత్ అసలు నా దగ్గర పనిచేయలేదు, నాకు సంబంధం లేదన్నారు. ఎస్, ఓకే. బట్ అరుణ మీకు ఐడియా ఉందా? అసలు పరిచయం కూడా లేదు అశోక్ గారు. టీవీలో చూడటమైనా మొన్న అరుణ్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు, ఏ రోజు నా వద్దకు కూడా రాలేదు. కేవలం వివాదం జరిగిన తర్వాత తెలియటం తప్ప ఈ విషయంలో ఎందాకైనా ఏ విచారణకైనా మీకు కావాలంటే నా లాస్ట్ 10 సంవత్సరాల నాది, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిది అందరిది కూడా ఫోన్ లిస్ట్ కూడా ఇస్తా, కాల్ రికార్డు కూడా ఇస్తా, 2 మీరు విచారించుకోండి. ఇందాక మీకు చెప్పా శ్రీకాంత్ తండ్రి నా వద్దకు వచ్చాడన్నా, శ్రీకాంత్ తెలుసు అని చెప్పా, నేనే మీకు దాచిపెట్ల, శ్రీకాంత్ కుటుంబం తెలుసు అని చెప్పిన వ్యక్తిని అరుణ్ నిజంగా తెలిసి ఉంటే నాకు తెలుసు అండి ఇలాంటి పనులు చేస్తుందని నాకేం తెలుసు అని నేను చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు. కానీ అరుణ్ అనే వ్యక్తి నాకు అసలు కనీసపాటి పరిచయం కూడా లేదు. ఈ విషయంలో బిగ్ టీవీ అదే నేను బిగ్ టీవీ నేను అడుగుతున్నా, మీరు నాకు తెలిసి మీ ఛానల్లో అనుకుంటా ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఆమె ఏమన్నదంటే దేవుడు ఫోటోల కింద నిల్చుకుంది. మీరు ఎప్పటికి అడిగారు కాస్త కూర్చోమని, కాదు దేవుడు ఫోటోలు కాడే ఉండాలా అని చెప్పింది. ఆ దేవుడు ఫోటోల మధ్యలో నా ఫోటో కూడా పెట్టింది. పెట్టి ఏం మాట్లాడింది, శ్రీకాంత్కి నేనంటే సగం ఇష్టం, సగం కోటంరెడ్డి సార్ అంటే ఇష్టం అని చెప్పింది. అంటే ఈ స్క్రిప్ట్ మీకు అర్థం కావటం లేదా? మీకు ఏమనిపిస్తుంది? మొదట దేవుడు అంటే ఎవరైనా మాకు అర్థం కాల. ఆవిడ ఏంటంటే వ్యూహాత్మకంగా ఏడుస్తున్నట్టుగా ఒక్కసారిగా సోఫాలో కూర్చోగానే దేవుడి ఫోటో పక్కన మీ ఫోటో కనపడింది. సో ఈవిడ చెప్తున్న దేవుడు ఈ దేవుడు ఈయనేనా అనేది ప్రొజెక్ట్ అయింది. ఇదంతా స్క్రిప్ట్ కదా. రెండోది నన్ను దేవుడు అని చెప్తుంది కదా, మరి మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇదే అరుణ ఎవరి కోసం పనిచేసింది? టీవీల్లో వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? నేను అత్యంత కష్టకాలంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి 16 నెలలు అధికారం దూరంగా జరిగా, నా యొక్క కీలకమైన ఎన్నికలయ్యి ఆ ఎన్నికల్లో చావో రేవో నేను గెలిచి తెరాల్సిన పరిస్థితి. నిజంగా నన్ను దేవుడిలాగా ఆరాధిస్తే, నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే ఎన్నికల్లో నా కోసం పనిచేయాలన్నా లేదా మీరు ఆలోచన చేయండి. అంటే ఆమె ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఆ రోజు మీరు చెప్పిన ఇంటర్వ్యూ, ఆ స్ట్రాటజీ కూడా తర్వాత మాకు అర్థం కాల. యాక్చువల్లీ మొదట దేవుడి ఫోటోల ముందు ఎందుకు నుంచుందో అనేది అర్థం కాల. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది చూడండి. నేను పేరుని చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన ఉంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇల్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియోలు లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్ అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్, అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. ఆయన వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్.
అంతేగాని జగదీష్ చేసే అన్ని అన్యాయాలకు కానీ జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ని కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించింది. మీ రాజకీయాల్లోకి మేము ఎంటర్ అవ్వము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. పేర్లు చెప్పరంటూ శ్రీకాంత్ ఆయన అంటే మీ కోసమే ఛానల్లో అశోక్ గారు మీ ఛానల్లో ఈ విధంగా మాట్లాడింది, మరొక ఛానల్లో ఆయన శ్రీకాంత్కి సగం నేను ఇష్టం అయితే సగం కోటమిరెడ్డి రెడ్డి ఇష్టం అని కూడా మాట్లాడింది. దాన్ని కూడా మీరు టీవీలో చూశారు. ఇదంతా చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా లేదా? స్క్రిప్ట్ ప్రకారం అంటే ఎవరు చేస్తారు? నాకు ప్రత్యర్థులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా వారికి నా మీద అభిమానం ఉంటే అంత వివాదాలకి వాళ్ళు గురైన తర్వాత వాళ్ళు నా పేరు బహిరంగంగా చెప్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ అరుణ ఆ సోకాల్డ్ వ్యక్తులకు ఉండే సంబంధాలు కప్పిపుచ్చుకునేదానికి నా నెత్తిన అంత బుర్ర జల్లడం తప్ప మరొకటి కాదని పసిపిల్లోడికి కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. అవసరమైతే వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటానంటున్నాను. దేనికి? అప్పటికే నేను ఇచ్చే ఫెరోల్ లేఖను తిరస్కరించారు. మేము లేఖ తిరస్కరించిన 14 రోజులు ఫెరోలు ఇచ్చారు. పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఫెరోలు రద్దు చేశారు. ఇవన్నీ కూడా అంటే నిజంగా నాకు అంత సన్నిహితులైతే నాకు అడ్డు పట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం పద్ధతి ప్రకారం జరుగుతుంది అనుకోవట్లేదా? అంటే మీరు అనొచ్చు, చాలామంది ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఒక కుట్ర దేనికి చేస్తుందని. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసాం, జగన్ గారితో విభేదించాం, దూరం జరిగాం, వీధుల్లోకి వచ్చాం, పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక కష్ట నష్టాలు మొత్తం కూడా పడ్డాం. ఈరోజు ఇటీవల కాలంలో పత్రికల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏమని? మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది, కోటమిరెడ్డి సీతారెడ్డికి మంత్రికి పోతున్నారని. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, వస్తుందని నేను చెప్పలా, మీడియాలో జరిగే ప్రచారం. ఇవంతా చూసినప్పుడు నా యొక్క దీర్ఘకాలికంగా నాతో వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీరు గమనించండి, 4 నెలల ముందు దాకా అంటే ఆ 16 నెలలు జగన్ గారికి నేను దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా నా మీద విషం గక్కింది, దుష్ప్రచారాలు చేసింది. కానీ 3వ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా మీద ఎప్పుడు కూడా పెద్దగా మాట్లాడలా. కానీ 4 నెలలుగా పథకం ప్రకారం 4 నెలలుగా అశోక్ గారు నాకెందుకు బాధేస్తుందంటే, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంది బిగ్ టీవీలో కూర్చొని నన్నే ప్రశ్నిస్తావు అని చెప్పని. మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు ఒక వివాదంలో. అశోక్ గారు, అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి 14 నెలలు అయింది. ఈ 14 నెలల కాలంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం. 70% పూర్తయినాయి, 30% జరుగుతున్నాయి. రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు పనులు కానీ అన్నీ కూడా, మంచినీటి పైపులైన్లు కానీ, అన్నిటికీ మించి 2 ఫ్లైఓవర్లు, 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు. ఇంత మంచి జరిగినప్పుడు కేవలం శంకుస్థాపన చేయటం కాదు, శంకుస్థాపన చేసిన 60 రోజుల్లో 339 పనులు. ఆ రోజు మీతో నేను మాట్లాడితే ఇది సాధ్యమా, 60 రోజుల్లో 339 పనులు ఎలా జరుగుతాయన్నప్పుడు మీకు ఆ పాత ఫోటో, పూర్తయిన తర్వాత ఫోటో వేసి బుక్లెట్ కూడా పంపించారు. దాని మీద చర్చ పెట్టుంటే, ఎందుకంటే మేము ప్రజలు నమ్మి రాజకీయాలు చేసిన అశోక్ గారు, మా తండ్రులు ఎమ్మెల్యేలు కాదు, తాతల మంత్రులు కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో మేము పుట్ల, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం. జీవితంలో కష్టపడ్డాం, విద్యార్థినేతగా ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చాం. ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో, స్నేహితుల సహకారంతో నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులమే. ఎన్నికలు ఉన్నాయా లేవని అలాంటి సానుకూల అంశాల మీద ఒక కష్టం చేసిన ఎమ్మెల్యేగా మీరు గుర్తించి ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది. కానీ ఇలాంటి వివాదాల్లో నాలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది నేను కూడా కొంచెం బాధపడుతున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే పనిచేసే ప్రజాప్రతినిధి ఇవాళ రేపు ఎమ్మెల్యేగా గెలవటం, వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలామంది.
కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ని అధికార పార్టీతో సొంత ఒకరికిద్దరం ఇద్దరు ఎమ్మెల్యేలు అంటారు మీరు మీ బ్రదర్. ఆయన అయితే ప్రతిరోజు గుమ్మం చుట్టూ తిరుగుతూ ఎక్కిన గుమ్మం ఎక్కడం దిగటం ఏదో అంటారు. ఆ టైప్లో మీ తమ్ముడు గారు ఆయన ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. ఇంతలా కష్టపడే ఎమ్మెల్యే వేరే వాళ్ళు లేరు. ఆ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మేము టెలికాస్ట్ చేసాం. మేము ముందు ధైర్యంగా చెప్తున్నాం. మీరు చేసిన 339 అభివృద్ధి కార్యక్రమాలు బిఫోరు ఆఫ్టర్ ప్రతిదీ మేము టెలికాస్ట్ చేసాం. కావాలంటే యూట్యూబ్ లింకులన్నీ కూడా మీకు తీసి పంపిస్తాం. ఏ ఎమ్మెల్యే మీద కూడా మేము ఇవ్వలేము. థ్యాంక్ యూ శంకర్. సీరియస్గా ఏ ఎమ్మెల్యే మీద కూడా వేయలేదు. ఎందుకంటే మేము చాలామంది ఎమ్మెల్యేని చూస్తుంటాం. అక్కడ గెలుస్తారు, వచ్చి హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నాం. స్టిల్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మీ మాదిరిగా కాన్స్టిట్యున్సీలో ఇంట్లో ఉండి 24 గంటలు డోర్లు తీసి కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి పిలిచిన వాళ్ళు లేరు. ఉన్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేమైతే యాక్సెప్ట్ చేయం. మీరు చేసిన దానికి నెగిటివే కాదు. మీరు అన్నారు కాంట్రవర్సీగా నన్ను పిలిచారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఇవాళ ఒక ఎందుకు పిలిచామంటానికి కూడా రీజన్ చెప్తామండి. వివరణ ఇవ్వాలి. మీరు అడిగే రైట్ మీకుంది, చెప్పాల్సిన బాధ్యత మాకు. ఇవాళ మిమ్మల్ని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఏకంగా హత్య చేస్తామని రౌడీ షీటర్లు వీడియోలు రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతూ ఉంటే ఎక్కడుంది డెమోక్రసీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఈ కోణంలోంచి మిమ్మల్ని ఈరోజు కూర్చోబెట్టాలి అంటే ఒక్కటి గమనించండి అశోక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా కూడా శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వివరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో చూశారు, రాయలసీమలో చూశారు, కోస్తా జిల్లాలో చూశారు ఏ విధంగా రౌడీజాన్ని అణిచివేసింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వివరిస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అశోక్ గారు, న్యాయం చెప్పాలంటే ఈ విషయంలో మాలాంటి వాళ్ళకి కొంత బాధ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదించిన 16 నెలల్లో మమ్మల్ని వాళ్ళు వేధించారు, వెంటాడారు, కేసులు పెట్టారు, కుటుంబ సభ్యుల్ని వేధించారు, నా తమ్ముడు కోటరెడ్డి గిరిని వేధించారు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల్ని వేధించారు. కాస్త ఆ వేధింపులకి ప్రతిచర్యలు ఉండాలని సగటు మనుషులో కోరుకుంటాం. కానీ అధికారంకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు, శాంతి భద్రతలు విఘాతం కల్పించవద్దు, వాళ్ళు చేసిన తప్పులు చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెడతాం. అంతేగాని ఏ శాసనసభ్యుడైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అయినా కూడా వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మేము చేస్తూ ఉంటే కుదరదని చాలా కఠినంగా రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఆ విధంగా చంద్రబాబు గారి ఆదేశాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం. 14 నెలలు అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం తప్ప ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద మేము దాడి చేయటం కానీ, వెంటాడటం కానీ, వేధించడం కానీ లేదు. ఒక్క సంఘటన సరే మీరు చూపించవచ్చు. కానీ బాధాకరం ఏంటంటే ఎవరిని మేము కెలక్కుండా మా పని మేము చేసుకోబోతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దివాలా తీసిన పరిస్థితుల్లో, కార్యకర్త కూడా లేని పరిస్థితుల్లో, ఒక ప్రతిపక్షంగా కార్యక్రమాలు చేయలేక, రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా, సాక్షి మీడియా అడ్డం పెట్టి ఇష్టారీతిగా వార్తలు రాయటం ఇవన్నీ చూసినప్పుడు నాకు అనేక అనుమానాలు. ఎందుకంటే నా మీద వీళ్ళు తీవ్రంగా కసిపించుకున్నారని. ఆఖరికి ఆ రౌడీ షీటర్ల ఆ యొక్క వీడియో ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది మీరే ఆలోచించేయండి. కాబట్టి ఈ విషయంలో శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైనా సరే ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చట్టం ముందు నిలబెట్టండి, ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని పదే చెప్తున్నారు. దాన్ని పాటిస్తున్నారు. అంటే వైసీపీ మీ మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఒక సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ ఎంటైర్ రౌడీ షీటర్ల వ్యవహారం కరెక్ట్గా మీరు క్యాబినెట్లోకి అడుగు పెడతారని మీడియాలో కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వెంటనే ఈ పెరోల్ అంశం తెర మీదకి వచ్చింది. ఒక పత్రికలో మొదట పెరోల్ అంశం వివాదాస్పదం, ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వస్తుంది. ఆ పెరోల్ ఇప్పించింది ఎవరు అనేది మీ కోణంలోంచి ఉంటుంది. అది రెండోది ఈ అమ్మాయి లేడీ డాన్ వ్యవహారం తెర మీదకి వస్తుంది. కట్ చేస్తే 3 రోజుల తర్వాత ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణ వీళ్ళిద్దరూ కలిసి పర్సనల్గా ఉన్న వీడియోలు బయటకు వస్తాయి. సో ఈ వ్యవహారం అంతా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక స్క్రిప్టెడ్గా మీకు అగైనెస్ట్గా అనిపించట్లేదా? ఇందాకే మీకు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పలా. పత్రికల్లో, టీవీలో, సోషల్ మీడియాలో మేము కూడా చేసాం. మీరు ఎందుకంటే మాకున్న సోర్సుల్లో దాంట్లో సోర్సులు ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నారు,
అది పార్టీ అధిష్టానం నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్. అది మేము పక్కాగా ఓపెన్గానే చెప్తున్నాం, రహస్యాలు ఏమి లేవు. పార్టీ అధిష్టానం నుంచి సీఎంఓ నుంచి మాకున్న ఇన్ఫోనే మేము కూడా టెలికాస్ట్ చేసి మీడియా అంతా వేసారు. ఎందుకంటే మీరు క్యాపబుల్ అనుకుంటున్నాం మేము. అదే నా పార్టీ దురదృష్టంగా మారింది. అంటే ఇప్పుడు ఈ కాన్స్పిరసీ అంతా ఎవరు చేస్తున్నారని నా మీద ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలా? ఇందాకే మీకు చెప్పాను నేను, 4 నెలల ముందు దాకా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతకాలం పాటు నా జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా రాలా. 4 నెలలుగా మీరన్న ప్రచారం ఏదైతే ఉందో, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇస్తారని చెప్పి నాకు చెప్పలా, నాకు సంబంధం లేని విషయం. అది ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఇష్టం. పత్రికల్లో, టీవీలో వార్తలు వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం, ఇందాక మీరు అన్నారే, ఆ పథకం ప్రకారం 4 నెలలుగా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా శుద్ధంగా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా నేనున్నా. ఒకసారి అధికారం లేని ఎమ్మెల్యేని, రెండోసారి 3.5 సంవత్సరాలు అధికారం ఉండే ఎమ్మెల్యేని. ఆ రోజు అభివృద్ధి పనులు చేయాలంటే అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నట్టు అశోక్ గారు, ఓ శాసనసభ్యుడు ప్రజలకు జవాబుదారి ఎక్కడంటే అభివృద్ధి పనుల విషయంలోనే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుంది, పాలసీలు ప్రభుత్వం అందిస్తాయి. కానీ స్థానికంగా ఓ ఎమ్మెల్యే గౌరవం పెరగాలంటే ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాలా, చిన్న చిన్న సమస్యలకే స్పందించాలా. అది మన చేతిలో పని, మేము స్పందిస్తాం, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ. కానీ అభివృద్ధి పనులు చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో సహకారం ఇచ్చారు, అధికారులు సహకారం ఇచ్చారు. ఆ విధంగా నా పనులు నేను చేసుకుంటా. చరిత్రలో ఎప్పుడూ చేయలేనటువంటి అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో చేస్తా. చిరస్థాయిగా రూరల్ నియోజకవర్గం నా పేరు మిగిలిపోవాలా. ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నప్పుడు జరిగింది అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలా అని పని చేసుకుంటూ పెడుతున్నాం. మీరు చెప్పినట్టు మంత్రివర్గంలో నా పేరని చెప్పని వార్తలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. నా